ఈ రోజు ఇండిపెండెన్స్ డే అంటున్నారు. 1947లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. దేశానికి స్వతంత్రం వచ్చింది, గుడ్. కానీ ఒకసారి మనల్ని మనమే అడుగుదాం, నిజంగా ఒక భారతీయుడికి స్వతంత్రం వచ్చిందా? అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకున్నారు. ఇప్పుడు దోపిడీలు జరగట్లేదా? మరి ఇప్పుడు దోచుకుంటుంది ఎవరు? అప్పుడు మన మీద బ్రిటిష్ వాళ్ళ పాలన, ఇప్పుడు మన మీద మన వాళ్ళే పాలన. అప్పుడు ఆకలితో బాధపడిన భారతీయుడు ఈ రోజు కూడా ఆకలితోనే పోరాడుతున్నాడు. అప్పుడు ఆడవాళ్లకు భద్రత ఒక ప్రశ్న. ఈ రోజు కూడా ఒక ఆడపిల్ల రోడ్డుపై నడిచేటప్పుడు భయపడాల్సి వస్తుంది. అప్పుడు పేదవాడి గొంతు వినిపించేది కాదు. ఈ రోజు కూడా డబ్బున్న వాడి గొంతు ముందు పేదవాడి గొంతు చిన్నదైపోయింది. అయితే మారింది ఏంటి? జెండా మారింది, పాలకులు మారారు, పాలన చేసే భాష మారింది. కానీ సామాన్య జీవితంలో నిజమైన స్వాతంత్రం ఇంకా ఎందుకు పూర్తి కాలేదు? దేశం బానిసత్వం నుంచి బయటపడింది, కానీ అవినీతి నుంచి ఎప్పుడు బయటపడుతుంది? దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ భయం లేకుండా బ్రతికే స్వేచ్ఛ ప్రతి భారతీయుడికి ఎప్పుడు వస్తుంది? ఇండిపెండెన్స్ డే అంటే కేవలం బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవడం కాదు, ఒక పేదవాడు ఆకలికి బానిస కాకుండా ఉండడం, ఒక ఆడపిల్ల భయానికి బానిస కాకుండా ఉండడం, ఒక నిజాయితీ గల మనిషి అవినీతికి బానిస కాకుండా ఉండడం, ఒక సామాన్యుడు తన హక్కుల కోసం ఎవ్వరి కాలు పట్టుకోకుండా ఉండడం. ఇది జరిగిన రోజే ఇండియాకు వచ్చిన స్వతంత్రం ప్రతి భారతీయుడికి జీవితంలోకి వచ్చిన నిజమైన స్వతంత్రం అవుతుంది. అంతేగాని హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని స్టేటస్లు పెట్టేసి మనల్ని మనమే మోసం చేసుకోవడం కాదు. దేశాన్ని ప్రేమించడం అంటే దేశం బాగుంది అని అబద్ధం చెప్పడం కాదు, దేశం ఇంకా బాగుపడాలి అని నిజం చెప్పడం. దేశంలో ఉన్న తప్పులను ప్రశ్నించడమే అసలైన దేశభక్తి.